హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ బాగున్నారా? సో మళ్ళీ వచ్చేసారు మన మహానటులు, నటీనటులు. సో చూసారా? సో అందరూ అడుగుతున్నారు కదా, ఇంకొక బేబీ ఎక్కడ, ఇంకొక బేబీ ఎక్కడ, ఇంకొక బేబీ ఎక్కడ అని. సో ఆ బేబీ కథనైతే కంచికి తీసుకెళ్లారు. అబ్బా, ఏమయ్యా పెద్ద మనుషులు, బాగానే ఉన్నారా మీరు? ఒక వీడియో కాదు, మీరు ఏదైనా డిస్కషన్ చేసుకున్నప్పుడు అది డిస్కషన్ ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని కెమెరా ఆన్ చేసేసుకొని ఒక స్క్రిప్ట్ మీరంటూ పెట్టుకొని ఉంటారు కదా, అదే మాట్లాడేస్తూ ఉంటారు కదా. సో మీ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క మనుషులు ఎర్రి గొర్రెల, ఎర్రి పుష్పాలన్నమాట. నీ సబ్స్క్రైబర్స్, నీ ఫాలోవర్స్ అంతా ఎట్ట కనిపిస్తున్నాం రా మీకు మేము? ఏం మాట్లాడుకుంటున్నారు? రోజుకొక కథ, పూటకొక వేషం మారుస్తున్నావు. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదా పాప ఏది, పాప ఏది అని. ఈరోజు వీళ్ళు పురుడు అడ్డం పెట్టుకొని పాప లేదు, చనిపోయింది అని చెప్పకనే చెప్తున్నారనమాట. ఆడేమో చెయ్యాలి కదరా పురుడు, అట్లా చేయకుంటే ఎట్టా అని ఆడంటాడు. ఈడేమో అయ్యో అప్పుడు మంచిగా ఉన్నాము, అప్పుడు చేశాము, ఇప్పుడు మనశ్శాంతి లేదంట, మనశ్శాంతి కరువు అయిందంట పాపం అయ్యకే, అందుకే ఇప్పుడు చెయ్యలేడంటాడు. పాపం చాలా బాధగా ఉందంట, గుండె బరువెక్కిపోయిందంట పాపం అయ్యకి. ఏ పురుడు చేయాలంటే ఆడవాళ్ళు కావాలంట. ముందు పురుడికి ఇంట్లో ఆడవాళ్ళు అన్నీ ఉన్నారు కదా, ఇప్పుడు పురుకు ఆడవాళ్ళు ఎవరు లేలా, ఏటిపోయినారు నీ ఆడవాళ్ళంతా? అరే దొంగ బడుకో నా కొడక. ఫస్ట్ పురుడుకి ఆడవాళ్ళు లేరు, ఇప్పుడు పురుడుకి కూడా ఆడవాళ్ళు లేరు కదా. సో ఈ పురుడుని అడ్డం పెట్టుకొని పాప చనిపోయిందని అది ఇంకా ఆ పాప కథని క్లైమాక్స్ తీసుకురావడానికి ఎన్ని దొంగ నాటకాలు ఆడతారా లంగా నా కొడకల్లాల. బుద్ధుందా కొంచెమైనా మీకు? బుర్రలో ఏమన్నా ఉందా లేకపోతే లేదా? చెప్పు. ఇక పురుడికి ఆడవాళ్ళు కావాలంటే సో మీకు ఇంకెవరు అంత బంధువులు ఇంకెవరు లేరు, ఇంకా నాకు దిక్కు లేదు, దివానం లేదు అంటే లంగానా కొడక ఇంటి పక్కన ఉంటారు కదా. సో ఇరుగు పొరుగు అనేవాళ్ళు ఉంటారు కదా, ఒక 5 మంది ముత్తైదులు రమ్మంటారు, రారా? నీ బతుకు 5 మంది ముత్తైదులు దొరకరారా నీ బజార్లో? అరే బాడుకో నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? వీడియో రికార్డ్ చేసుకొని ఒక స్క్రిప్ట్ అయితే రాసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు యాక్షన్లు చేస్తారని తెలుసులే అందరికీ, కానీ ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? ఫస్ట్లో ఎంట్రీ సీన్ ఎట్లా తెలుసా? ఇట్లా కొట్టుకోవడం, నేనొక పెద్ద పులి అన్నట్టు చేస్తారు. ఆడ మళ్ళీ ఏముండదు, ఇట్టా పోతారు, ఇట్టా అయిపోతారు. నా నాటకాలు ఆడడంలో మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు. సో మీ స్క్రిప్ట్ మీకే, కానీ యువతల వాళ్ళకి ఇంకొక స్క్రిప్ట్ ఇయ్యారని మీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. కానీ ఇరుగు పొరుగు 5 మంది ముత్తైదుని పుట్టించుకోవాలి అవన్నీ బతుక్కి. మళ్ళీ నేను పెద్ద ఫేమస్, నేను పెద్ద యూట్యూబర్ అని గెలుక్కుంటావు. చెప్పు. బుర్రలేని బుద్ధ తక్క ఎదవా. ఆడైతే ఇంకా చిన్న చెయ్యాలి కదరా, చెయ్యకపోతే ఎట్టరా? ఆచారం అంట, పురుడు ఆచారము. ఇప్పుడు ఆడవాళ్ళు లేరు కదా ఇంట్లో, అందుకే ఆచారాలు లేవు. అప్పుడు ఆడవాళ్ళు ఉండిండ్రి, అందుకే ఆచారాలు ఉండాలి. ఏంది చిన్న నీకు కూడా తెలియదా? దొంగ నా కొడక. ఈ చిన్నగాడు నటిస్తాడు, ఈయన అమ్మాయిడు మామూలుగా నటించాడు వీడు. అరే దొంగ నా కొడక చిన్నగా, ఫస్ట్ పెళ్లి చేసుకొని చావరా నీ అయ్యా. తొక్కి ఎత్తి కొడితే ఏట్లో పడతావు, గూబలకైతే దెంగితే గూబ గుయ్యి అంటది. ఈమైతే మహానటి కూడా అనకూడదు, ఎందుకంటే దీనికి ఏదైనా ఒక కొత్త పేరు పెట్టాలయ్యా మనము. నల్ల పిల్లకి, బొగ్గు పిల్లకి. మహానటి సావిత్రి ఒక హోదాలో ఉన్నామే, పాపం దీనికి మహానటి అని పెట్టకూడదే. నటులకి నటు మహానటి ఇది, కానీ ఏదో ఒక పేరు పెట్టాలి దీనికి. సో ఎతుకుదాం, గూగుల్లో ఏడన్నా ఎతికితే కూడా వస్తుందేమో చూడాలి. సో ఈ బొగ్గురానికి బొగ్గురాయ ఇదేదో బాగుందే, నల్ల పిల్లని పెట్టుకుంది కదా, మనం బొగ్గు పిల్లని పెడదాం. ఈ బొగ్గు పిల్ల. సో ఈ బొగ్గు పిల్లకి ఏంటంటే ఆచారాలు సంప్రదాయాలు అన్నీ తెలుసు. ఆ పిల్లలకి చేసినాం కదా, మరి పాప అడగదా? ఈ పిల్లలు అడగదా రేపు పొద్దున అంట. ఈమైతే తల్లి ఒక స్క్రిప్ట్ రాసి ఒక చేతులు పెట్టింటాడు, దాంట్లో కొంచెం నువ్వు నటించమ్మా అంతే, ఏకంగా జీవించమాకు, మేము చూడలేక చచ్చిపోతున్నామయ్యా తల్లే. పాపం చూడరా, అడగరా?
అడుగుతారు. ఎందుకు అడగరు? నువ్వు ఇట్లా దొంగ పూకు లంగా పూకు వీడియోలన్నీ ఫేక్ వీడియోలన్నీ పెడుతున్నావు కదా, తిక్క తిక్కగా వీడియోలు తీసుకొని. ఈ లంగా వీడియోలన్నీ రేపు నా పొద్దు నీ బిడ్డలు చూసి ఏందమ్మా ఇట్లా పెట్టినావు, నా ఇంకా ఇదంతా ఇంత ఫేక్ వీడియోలు పెట్టేసి ఒక ఏకంగా చంపేసి మా నాన్న అయితే రోజు ఏడతా ఆడదానకట్ట ఒక రోజు ఏడ్చి వీడియోలు పెడతారని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడేం సమాధానం చెప్తావు? ఇప్పుడు చూసి అవును ముందు బాగానే కళ్ళు చూస్తుంటివి కదా, ఈవిడేంటి టిట్టి చూస్తావు, ఏమైంది నీ కళ్ళకి? ముందు బాగానే చూస్తుంటివిగా అట్లా పట్టుకునే, ఇప్పుడేంటి ఇటు చూస్తాను, కళ్ళకి ఏమైంది? కన్ను ఏమైనా పెట్టుకున్నావు కన్నులా? ఇట్టిట్టిట్టంట, ఏమైంది నీ కన్నులకి? దొంగ పుక్కు ముండా. మనకు తెలిసింది కదా మన ప్రాప్తి ఇంతే. ఎగరెగిరి ఎంత తిన్నావు ఒకటే, కుసుని తిన్నావు ఒకటే, కడుపు ఇంతే ఉంటుంది, ఇంతే తింటావు, ఎక్కువ తినలేవు. 3 ఛానళ్ళు ఇంకా పెట్టుకొని డబ్బులు సరిగ్గా రాలే, స్క్రిప్ట్లు కొత్త స్క్రిప్ట్లు చిక్కలేదా నీకు? ఈ పోయి బిడ్డని ఏకంగా కంచికి పంపించినావు. ఇప్పుడు ఈ పురుడు మీద సొట్ట పెట్టుకొని బిడ్డ లేదో నాకు లేదా బాధ కన్ను దానికి, నీకు ఎందుకు లేదమ్మా, నీకు బాధ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బిడ్డ లేని దానికి వీళ్ళకి బాధ వచ్చేసిందంట. పాపం మొన్న నీ మొగుడు గిఫ్ట్ ఇచ్చాడుగా కృష్ణుడు బొమ్మ, అప్పుడే అడిగిపోయింది నీకు బాధ. నీ మొగునికంటూ బుద్ధి లేదు, నీకు లేదా ఆడదానికి? లేకపోతే బాగా చాలా సంతోషిస్తుందని ఇప్పుడు సర్ప్రైజ్ అది కబోర్డ్లో దాచిపెట్టి బీరువులో తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టాడు కదా, అప్పుడు కృష్ణుడు బొమ్మ చాలా బాగుందని పోజిత్తువే, అప్పుడు లేకపోయినా బాధ నీకే ఇప్పుడు వచ్చిందే. ఈడికైతే ఇంకా ఇట్లా ఒకరికే చేయలేం యారా, ఒకరికే చేయలేకున్నప్పుడు ఇంత బాధ ఉన్నప్పుడు ఆ రోజు నీ పిల్లానికి గిఫ్ట్ ఎట్లా ఇచ్చినావరా? నీ పిల్లాన్ని సంతోషించడానికే కదా. ఇప్పుడు నీ పిల్లామే అడుగుతుంది కదా పురుడు అనేసి, ఇప్పుడు పురుడు చేస్తే నీ పిల్లం ఇంకా సంతోషిస్తుంది కదా. కెమెరా ఫస్ట్ ఆన్ చేసి పెట్టుకుంటారు, 1 2 3 యాక్షన్ అనగానే వీళ్ళు ఇక్కడ నటించమంటే జీవిచ్చేస్తారు ఏకంగా పాత్రలో. అబ్బా బాబా మీకు అసలు ఎవరు స్క్రిప్ట్లు ఇస్తారో, లేకపోతే మీకు మీరు అప్పటికప్పుడు స్క్రిప్ట్లు రాసుకుంటారా, లేకపోతే ముందే ఏమైనా ప్రిపేర్ అవుతారా? మీకు ఇంకా ఎక్కువ కామెంట్స్ పాప గురించి అడిగారు కాబట్టి పాప సీను కంచికి చేసేసారు. ఈ రోజుతో పాప కంచికి వెళ్ళింది. రేపటి నుంచి ఏదో వీళ్ళు ఇంకొక స్క్రిప్ట్తో రాబోతున్నారని నాకైతే అర్థమవుతుంది. లేకపోతే మీరు నన్ను ఇట్టన్నారు, ఈ కామెంట్ పెట్టారు అని ఏడ్చుకొని వస్తావు, నాకు తెలుసు. ఇన్నాళ్ళు మమ్మల్ని దేకడానికి ఎవరు రాలే, నన్ను చూసుకునే వాళ్ళే, నేను మీతో వంచుకుంటూ మీరేమో నన్ను ఇట్ట తిడుతున్నారు అని లంగా వీడియోలని చేసుకున్నావు సుల్లిగా. ఇప్పుడేమో ఆడోళ్ళు లేరంట, మనశ్శాంతి లేదంట, ఇంకొకరు పాప లేరంట, అందుకే ఈయన పురుడు ఏం చేయలేదంట. ఇది ఆచారమా? ఎవరు చెప్పిండ్రు ఆచారమో అంట. ఫస్ట్ ఎవరు చెప్పినారు నీకు ఆచారాలు? అప్పుడు ఎవరైనా చెప్పి చేసినావా? మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పెళ్ళము చిన్నన్నే చెప్తున్నాడు కదా నీకు ఆచారాల గురించి. మరి ఈరోజు ఎందుకు చేయలేదురా? లంగా పడకవు, లంగా నా కొడక, ఫేక్ నా కొడక, చెత్త నా కొడక. ఒక వీడియో ఏదన్నా చేస్తే దాన్ని ఒక క్లారిటీగా చెప్పు, అర్థమవుతుందా? లేదా ఇట్లా నాకు పుట్టింది ఒక బేబీనే, ఇంకో బేబీ పుట్టలేదు, నేను నా వ్యూస్ సంపాదించు కోసం, సో నాకు యూట్యూబ్లో లచ్చలు రావాలి, నేను పని చేయలేను, బయట పోయి ఒళ్ళు కష్టపడి పని చేయలేను, యూట్యూబ్ మీద బతికి ఆధారపడి వస్తున్నాను, సో దానికోసమే ఫేక్ వీడియోలు చేసుకొని బతుకుతున్నాను అని ఒక వీడియో క్లారిటీ ఇయ్యి. సో నీ వీడియోస్ కింద కామెంట్లు చూసి సచ్చినావరా బాడుకో నా కొడక, లంగ నా కొడక, అన్నీ ఇంకొక బిడ్డ చనిపోయిందా, ఇంకొక బిడ్డ లేదా, ఇంకొక బిడ్డ చనిపోయిందా, ఈ కామెంట్లు తప్పితే వేరే కామెంట్లు ఇస్తున్నావా? వీడు చెప్పకనే చెప్తున్నాడు ఇంకొక బిడ్డ చనిపోయింది, ఇంకా ఆ బిడ్డ గురించి మీరు అడగకండి అన్నట్టు. ఒకవేళ ఆ బిడ్డ పుట్టి చనిపోయి ఉంటే ఆ బిడ్డను ఒక ఫోటో పై పెదవి లేదని చెప్పావు కదా, సో ఇంకా ఆ పెదవి చూసి ఆ పెదవి ఫోటో ఒకటి పెట్టేసి ఒక 100 వీడియోలు ఆ బిడ్డ ఇట్లా చనిపోయిన వీడియోస్ దాని మీద ఏదో ఒకటి ఇట్లా గీసేసి, సో ఇంకా అది ఒక 100 వీడియోలు సృష్టించే టాలెంట్ ఉందిరా నీకు. ఇప్పుడు ఇంకా బిడ్డ అని అందరూ బిడ్డ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆ బిడ్డని పాపం ఏకంగా చంపి కంచి తీసుకెళ్ళావా? ఫాల్తు ముండా కొడక, బుర్ర ఉండి బతుకురా, బుర్ర లేకోకుండా వీడియోలు పెట్టకు.
వ్యూస్ని సంపాదించుకో, ఒక మంచి కంటెంట్ చేసుకో. ఇన్నాళ్ళు వంటలు అవి ఇవి చేసుకొని వస్తున్నావు కదా, ఆ వంటలు చూసి వచ్చే కదా నేను నీకు ఫాలో అయ్యాం. సో నాలాగా ఎంతోమంది ఫాలో అయ్యి ఇంకా ఇప్పుడు నీ వీడియోస్కి ఎర్రి పుష్పాలు అవుతున్నారు. అర్థమవుతుందా? నీ ముఖంలో చెప్పు ఎదవ నా కొడక అంతా నన్ను సోది చిల్లిగారు అంటారంటే నువ్వు అన్ని సోది వీడియోలు పెడతావు కాబట్టి ఎప్పుడు చూసినా సోది వీడియోలు పెడతావు. అందుకే నేను అందరూ సోది నా కొడక అని పెడతారు. లేకపోతే ఎందుకు మాట్లాడతారు నిన్ను? ఎవరు మాట్లాడరు కదా. ఒక జెన్యున్ ఒక వీడియో పెట్టు, దాని గురించి ఎవరన్నా అడుగుతారేమో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ నువ్వు జెన్యున్గా ఒక వీడియో తీసి పెట్టినా అది కూడా ఫేకే అనుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు కానీ పెట్టినది ఇప్పుడు పెడుతున్న వీడియోలు అన్నీ ఫేక్ వీడియోలే కాబట్టి నువ్వు ఒక పెద్ద ఫేక్ నా కొడుకు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఎన్నాళ్ళు అయితే ఈ ఫేక్ వీడియోలు అయితే నువ్వు పెడుతూ ఉంటావో అంతవరకు అయితే నిన్ను వదిలే ప్రసక్తి లేదు. మంచి కంటెంట్ వీడియోస్ చేసేదాకా నిన్ను వదిలే ప్రసక్తి లేదురా. నువ్వు ఏ కంటెంట్తో ముందుకు వస్తావో నీ భాగవతాలన్నీ బయట పెడదాం. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ నాకు దొంగ వీడియోలు. సో ఈ నా కొడుకుని అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. సో అందరూ అయితే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఈ దొంగ బాడుకో నా కొడుకు సో ఎలా ఉంటుంది ఏమనేది లాగుదాం, ఓకేనా? నాకు నోట్లో బూతులు వచ్చేస్తున్నాయి, బూతులు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే అందరూ చూస్తారు కదా, నాకు సిగ్గెత్తుంది అబ్బా, అందుకని.